వచ్చామో నాకు కూడా తెలియదు. లాస్ట్లో చెప్తాను, బట్ చాలా బోర్ కొట్టింది. వచ్చాము అది మొత్తం చూపించాక ఎక్కడికి వచ్చి చెప్తాను. చిల్లర లేదంట. ఫోన్పే ఫారెస్ట్ కూడా ఎలా అంటే కొండలు అలా ఉంటే నేనైతే డేర్ చేయను అనమాట. నాకు ఇలా ఫ్లైయింగ్గా ఉంటే హ్యాపీగా నేచర్ని ఎంజాయ్ చేస్తూ అలా ఇష్టం. ఇంకా ఏంటి అనేది నేను ఇంతకుముందు ఎప్పుడు రాలేదు ఫస్ట్ టైం. సో ఎలా ఉందో చూద్దాం ఒకసారి. కానీ ఇక్కడ చాలా యానిమల్స్ ఉంటాయంట. ఏమో మరి ఎక్కడ ఉంటాయో మనకు తెలీదు. దానికి నేను అడగలేదనమాట. అంటే ప్రొటెక్ట్ చేసి సపరేట్గా ఉందా లేకపోతే ఇలా ఓపెన్గా ఉంటుందో తెలియదు. కానీ ఇంకా ఫారెస్ట్ ఇంకా ఇదిగోండి ఇక్కడ చూసారా, ఇది లోకేస్ ఉంది. ఇదేంటో చాలా బాగుంది. ఇదిగోండి ఈ గార్డెన్ అంతా కూడా. నేను ఎప్పుడు కూడా ఉసిరికాయలు కొనుక్కున్నాను, కానీ పెద్ద ఉసిరికాయలు ఇప్పుడు మన కార్తీక మాసంలో తీసుకుంటాం కదా, అవి ఇలా చెట్టుకు ఉండడం నేను ఎప్పుడు చూడలే. ఇలా వీడియోస్లో తప్పించి చెట్టుకు ఉండడం నేను చూడలేదు. ఇప్పుడు చూపిస్తాను. ఉసిరికాయలు ఇలా రేస్ ఉసిరికాయలు అని చిన్న ఉంటాయి కదా, అవైతే చెట్టుకుండడం చూసాను చాలా కన్నా. ఇలా కొండ ఉసిరికాయలు ఇలా చెట్టుకుండడం ఇదే ఫస్ట్ టైం చూసాను. సో ఇక్కడ చాలా ఉన్నాయి. ఇక్కడ చూసారా, ఇలా వే ఉండి అన్ని రకాలు ఉన్నాయన్నమాట. ఆ లోపలందరూ మనకి ఐ థింక్ అలౌ లేదనుకుంటున్నాను, ఎందుకంటే అక్కడ లోకేస్ ఉంది. సో అక్కడ ఇదిగోండి ఇప్పుడు మీరు చూసారు కదా అక్కడ, దాని తర్వాత అక్కడ లోకేస్ ఉంది. ఇక్కడైతే లోపలంతా కూడా గార్డెన్, మందార పూలు, ఇంకా ఫ్రూట్ అని అన్నీ ఉన్నాయి. ఎంత క్లీన్ అండ్ క్లియర్గా ఉంది చూడండి. ఇది చూడాలి అంటే ఇంకా అటువైపు లాక్ ఉంటుందంట, అటు నుంచి వే నుంచి వెళ్దాం. ఇక్కడ చూడండి స్నేక్స్ ఎంత భయంకరంగా ఉన్నాయి. అసలు పిక్లో చూస్తేనే భయం వేస్తుంది, రియల్గా చూస్తే నేనైతే ఇంకా అక్కడ ప్రాణాలు అక్కడే వదిలేస్తాను. ఇక్కడ ఫ్రూట్స్ అని ఫ్లవర్స్ ఉంటాయి, ప్యారెట్స్, బర్డ్స్ అన్ని కూడా ఉంటాయంట. ఇదంతా తిరగాలంటే ఫస్ట్ నాకు ఎనర్జీ కావాలి. సో నేను కూడా ఒక ఫ్రూట్ జ్యూస్ తాగేస్తాను. మరి ఇవన్నీ ఇంకా చూద్దాం. ఫ్యాట్ తగ్గాలి అంటే ఎక్సర్సైజ్ చెయ్యాలంటే చాలా బద్ధకం. కానీ ఇలా అంటే ఎంజాయ్ చేస్తూ ఇలా ఎక్స్ప్లోర్ చేసాం అనుకోండి, ఆటోమేటిక్గా ఫిట్గా ఉంటాం అండ్ హెల్తీగా ఉంటాం అనమాట. మధ్య మధ్యలో ఇలా జ్యూస్ ఇంకొన్ని వేసుకోవాలి అంటే ఎనర్జీ. ఇక్కడ ఈ రకమైనవన్నీ ఉంటాయంట. అది నేను ఇలా పిక్స్లో తప్పించి గోడ బండి ఉంటే కూడా ఇంకా సరౌండింగ్స్కి వెళ్ళను నేను. చాలా చూసారా ఈ నేచర్ ఎంత బాగుందో. రాళ్ళు అంతా కూడా చాలా బాగుంది. నాలాంటి ఫొటోస్ అండ్ వీడియోస్ చూడే వాళ్ళకి చాలా బాగుంటుంది. ఇదండి ఇక్కడ చూడండి, ఇక్కడ మొత్తం ఒక లుక్ పోయింది. చూసారా ఎంత బాగుందో. సో ఇప్పుడు లోపల ఏదో ఉంది మీకు చూపిస్తాను, కానీ నేను లోపలికి రాను, ఎందుకంటే ఏ మూలన ఏ పాము ఉంటుంది నాకు తెలియదు కదా. అందుకని లాంగ్ షాట్లో చూపించేస్తాను. ఇదిగోండి ఇది గార్డెన్ అన్నమాట. ఇదిగో
మరి ఏమేస్తారో తెలియదు కానీ ఇలా ఉంది. పైనేమో లైటింగ్ అనుకుంటా. ఎప్పుడు అంటే జూలో కూడా నాకు ఇంత సాటిస్ఫాక్షన్ లేదు. ఎందుకంటే ఇది ఎలా ఉందంటే ఒక కేరళ, ఒక కొడైకెనాల్ అలా అనిపిస్తుంది అనమాట. ఈ టైప్లో ఈ ట్రీస్కి, ఈ టేబుల్కి అలా. సో ఇంకా ఇక్కడే టైం వేస్ట్ చేస్తే కానీ ఇంకా చాలా ఉన్నాయి చూద్దాం. చూడండి ఎంత బాగుందో. రకరకాల ఫ్లవర్స్ తోటలు ఉన్నాయి ఇక్కడ. అంతా తోటలు అంతా కదా లోపలికి వెళ్దామని. ఇదే వే. కృత్తికా నక్షత్రం వృక్షం మేడి చెట్టు అట. మేడి చెట్టు అక్కడ నక్షత్ర పునరాస నక్షత్రము వృక్షము అంటే వెదురు అట. ఏ చెట్టుకి ఆ చెట్టు పేర్లు కూడా ఉన్నాయి చూసారా. పుష్యమి నక్షత్రం వృక్షము రావి చెట్టు. ఎంత క్లియర్గా ఎంత బాగుందో. జూలో ఏంటంటే జంతువులు ఒక్కటే వాటికి ప్రొటెక్ట్ చేసి అలా ఉంటుంది. ఇక్కడ ఏంటంటే నేచర్ అనమాట. నేచర్ని ఎంజాయ్ చేయాలంటే మాత్రం ఇలా ఎక్కడెక్కడో ఏమో ఉంటాయి యానిమల్స్, బట్ ఇదైతే మెయిన్ నేచర్ కోసం. సో చాలా బాగుంది. మనం ఇంకా కిందకి వెళ్ళి అన్నీ చూద్దామంటే ఇది బురద, అది కాకుండా మనం కూడా దీన్ని పాడు చేసినట్టు ఉంటుంది. సో ఇలా ఇక్కడ ఎలా ఉందో అలాగే ఒక్కో రాశికి ఒక్కో చెట్టు అని ఫిక్స్ సైడ్ ఉందన్నమాట. ఇది ఒక ప్రత్యేకత. ఇప్పుడు రాశులు అంటే ఏ రాశికి ఏ చెట్టు అనేది ఇటువైపు ఉంటుంది. ఇది నిజంగా ఒక ప్రత్యేకమైంది. ఎందుకంటే పిల్లలకి మెయిన్ ఇది చూపించి చెప్పడానికి బాగుంటుంది. అవేమో నక్షత్రాల కోసం, ఇవేమో రాశుల కోసం. ఇంత క్లియర్గా ఎంత బాగా పెట్టాయంటే ఇది నిజంగా చాలా బ్యూటిఫుల్. చెప్పాలంటే మంచి విషయం. సింహరాశికి ఇదిగోండి ఏమంటారు, ఇది బదిరి అంటే రేవు చెట్టు అంట. అది నా రాశి అనమాట, అందుకే చూసుకున్నాను. ఇంకా నా నక్షత్రంకి ఏముందో గైస్ ఇదిగోండి పుబ్బా నక్షత్రము మోదుగు చెట్టు అంట. అదే ఏమంటారు దీన్ని, మోదుగు చెట్టు అంటే ఏంటో నాకు తెలీదు. ఒకసారి మళ్ళీ చూద్దాం. వృక్షము మోదుగు చెట్టు అంట. నాకు తెలియదు, నేను ఇది టేక్ చెట్టు అనుకుంటున్నాను. మోదుగా టేక్ ఒకటో కాదో తెలీదు. ఇదిగోండి ఉసిరికాయలు
ఇలా కొట్టేసిన ఉసిరికాయలు టేస్ట్ వేరబ్బా. ఇవి ఇప్పుడు చూసారా, ఇప్పుడు ఇవి కొట్టాము, మమ్మల్ని కట్టేస్తే ఇంకా డబ్బులు కట్టేయడమే, లేకపోతే వెళ్ళిపోతే స్టేషన్లోకి. సో మొత్తానికి ఫుల్గా ఉంది, బట్ సాటిస్ఫాక్షన్. వన సంపద అంటాం, ఏంటో ఒకసారి చూద్దాం. మనీ ప్లాంట్స్, నాటవచ్చు మనీ ప్లాంట్స్, ఇంకా చూడండి పూలి బొమ్మలు, ఏనుగు బొమ్మలు, ఇంకా కొబ్బరి, అంటే కొబ్బరి పైన చెక్క ఉంటుంది, చెక్కతో పండుగ టైప్లో చేశారు కదా, అవి ఉన్నాయి. ఇంకా ఇక్కడ ఎదురు బొమ్మతో చూసారా, ఎదురు బొమ్మతో కప్స్, అంటే డ్రింక్ కప్స్, ఇంకా చూసారా దాంతో స్నేక్ లాగా ఉంది, దాని మీద అలా బర్డ్ ఉండేలాగా లోపల వర్క్ అయితే జరుగుతుంది. ఇది సేల్ ఉందన్నమాట చెక్క. సరే ఎంత బాగుందో. సరే ఈ కొబ్బరి చిప్పలతో చేశారు, నిజంగా ఇది రియాలిటీ. చూసారా వెదురు బొమ్మలో మనీ ప్లాంట్ ఇక్కడ, ఇది అందంగా ఉంది, చెట్టు ఇంట్లో కట్టి చాలా బాగుంది. కొబ్బరి చిప్పతోనే ఇలాగా పెయింటింగ్ లాగా, ఇంకా బ్యాగ్లో పూలతో డిజైన్. ఇదిగోండి దివీస్ వాళ్ళు ఇక్కడ వాటర్ కూడా పెట్టారు, మంచినీళ్ళు, ప్రస్తుతం మంచినీళ్ళు కేంద్రం అంట. ఇంకా చూడండి పుట్టలు ఉన్నాయి, ఇక్కడ పాములు ఉంటాయి, జాగ్రత్తగా చూడండి. రియల్ పుట్టలు ఎలా ఉన్నాయో మన నాగుల చేతిలో వెతుక్కుంటామో. ఇక్కడ చూడండి పుట్ట షేప్ ఎలా ఉన్నాయో. ఇంకా ఇదిగోండి ఇక్కడ చూడండి, ఇక్కడ పైన ఎలా ఉన్నాయి చూడండి, తేనెటీగలు ఉన్నట్టు ఎంత బాగుందండి, క్లియర్గా ఉంది చూడండి ఒకసారి. అది కాకుండా ఇదిగోండి తేనె పట్టు కొట్టే ఆయనలాగా. 2 నిమిషాలు రెస్ట్, ఇంకా చూపిస్తాను. ఇక్కడ ఏదో వర్క్ జరుగుతుంది, ఇంకా ఇక్కడ వాటర్ చూడండి ఎంత బాగా పెట్టారో, ఎంత బాగుంది. ఇంకా వ్యూ పాయింట్ దగ్గరికి చూసారా, ఈ వుడెన్ డాబా అరకులో సేమ్ ఇలానే ఉంటుంది. ఇప్పుడు నేను అరకులో చూసారా ఎంత బాగుందండి. ఇలా వెళ్తే ఇక్కడ నుంచి ఫొటోస్ తీసుకుంటే మొత్తం సూపర్ ఉంటాయి అన్నమాట. ఇక చూసారా పాయింట్ ఎంత బాగుందో. ప్లస్ టికెట్ ప్రైస్ 30 రూపీస్, కానీ మేము వీటికే పెట్టి, అంటే మేము పెట్టిన డబ్బులకి ఇవే వచ్చేసాయి అన్నమాట. ప్లస్ ఇంకా ఆ చిప్పని చాలా వర్క్ అవుతుంది. పైన క్లోజ్ చేసింది, మరి లోపలే ఉంటుంది మనకి క్లోజ్ చేసింది. పుట్ట రియల్ కాదు, పుట్టను కూడా క్రియేట్ చేశారనమాట. ఇంకా వెళ్ళాలంటే లోపలికి వెళ్ళొచ్చు. సో ఇదేంటో మరి నాకు తెలియదు, ఇది కూడా క్లోజ్ చేసింది. ఇది చూసారా, ఇది కప్, అంటే వాటర్ ఆర్ ఎనీ డ్రింక్స్ అలా అన్నిటికీ యూజ్ అయ్యేలాగా. ఇంకా ఇక్కడేమో చూసారా పెన్ స్టాండ్ అనమాట, ఇక్కడ మొబైల్ హోల్డర్, ఇంకా మొబైల్ పెట్టుకునేలాగా. ఇంకా కాఫీ కప్స్, న్యాచురల్గా నేచర్ని ఎంజాయ్ చేసి తాగడానికి బాగుంటుంది. సో ఇక్కడ ఏముందంటే ఇదిగోండి అగరొత్తుల స్టాండ్ అనమాట, ఇలా పెట్టుకునేలాగా. ఇంక ఇదిగోండి ఫ్లవర్ పాట్, ఇదేమో ఇది మనీ ప్లాంట్, కానీ ఏదైనా క్రాటన్, ఏదైనా ఇండోర్ ఆర్ అవుట్డోర్ ఏదైనా వేసుకునేలాగా. నేను ఇది చూసాను అనమాట, ఇది నాకు బాగా అనిపించి నేను ఇది తీసుకున్నాను. చూడండి
భారం ఆడి తీసుకున్నాను. సో అది గైస్, ఇలాంటి వాటికి మనం ఎక్కువగా ప్రియారిటీ ఇవ్వాలి. ఇంకా లోపల చాలా ఉంది, చాలా అంటే ఓన్లీ ఫారెస్టే ఉంటుంది అన్నమాట. ఇక్కడ ఫారెస్ట్ ఆఫీసర్స్ ఉన్నారు, ఇంకా వర్క్ కూడా జరుగుతుంది. అంటే ఇంకా ఏదైనా ఇలాంటివి ఏదైనా ఇంకా చేయడానికి చేస్తున్నారు అనుకుంటా. సో ఇక్కడతో మనం ఇక్కడికి ఫినిషింగ్ టచ్ ఇచ్చేద్దాం. ఏంటంటే గైస్, ఇది ఏ పార్క్ అంటే ఇప్పుడు చెప్పేస్తున్నాను, ఇదిగోండి కంబాలకొండ ఈకో టూరిజం పార్క్ అనమాట. పర్ హెడ్ ఎంట్రీ 30 రూపీస్. అట్లా ఈ నేచర్ని ఎంజాయ్ చేయడం 30 రూపీస్ అంటే ఆఫ్టర్ అనమాట. ఇంకా చెప్పాను కదా, ఇది ఎక్కడుంది అంటే మీకు గనక కంబాలకొండ మెయిన్ ఉంటుంది కదా ఫస్ట్ది, అది దాటిన వెంటనే ఇది వస్తుంది. ఇంకా అది తెలీదు అనుకుంటే కనుక స్టేడియంకి ముందనమాట, ఇది క్రాస్ అయ్యాక స్టేడియం వస్తుంది అనమాట. అది ప్లస్ ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోద్దు, కామెంట్ చేయడం అసలు మర్చిపోద్దు. ప్లీజ్ సబ్స్క్రైబ్, గంట సింబల్ని క్లిక్ చేయడం అసలు మర్చిపోద్దు. బాయ్ గైస్, టేక్ కేర్. మళ్ళీ మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం.